Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను యాంకర్ పవన్. ఈరోజు మనం పరమపద సోపానం మూవీ టీంతో ఉన్నాం. సినిమా విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు అన్న. నార్మల్గా ఈ క్యారెక్టర్ అంటే సినిమాలో నార్మల్గా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, నాకు నార్మల్గా అర్థం కాల. అంటే టైటిల్కిను మీరు చెప్పేదానికి కొంచెం అర్థం కాల నాకైతే. అంటే మైథలాజికల్ థియరీ అంటున్నారు, మోర్ ఎంటర్టైనర్ అంటున్నారు, బట్ ఎక్కువ వైలెన్స్ ఎక్కువ ఉంది చూసేసరికి. దానికి దీనికి ఎక్కడ అనేది వైలెన్స్ అనేది కాన్సెప్ట్ ఏంటంటే పరమపద సోపానం అంటే వైకుంఠపాలి, నథింగ్ బట్ స్నేక్స్ అండ్ లాడర్స్. లైఫ్లో పైకి వెళ్ళేటప్పుడు మళ్ళీ కొంతమంది కిందకి లాగుతుంటారు, మళ్ళీ అవన్నీ అధిగమించి మన అదృష్టము మన కష్టము వీటిలన్నిటితో ఎలా పైకి వెళ్తాము లైఫ్లో అనేది సినిమా థీమ్ అనమాట యాక్చువల్గా. అదే హీరో ఏమేమి ఫేస్ చేశాడు ప్రాబ్లమ్స్, ఎవరు తనని పట్టుకొని కిందకి లాగుతున్నారు పైకి రానికుండా, ప్లస్ తనకి జరిగిన అన్యాయాలని ఎలా ఎదుర్కొన్నాడు, దీని మీద ఓవరాల్ కాన్సెప్ట్ అనమాట. అంటే సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కోసం ఎట్లాంటి ప్రిపరేషన్ అయ్యారు మీరు? ప్రిపరేషన్ ఏం లేదమ్మా, ఇంతకుముందు యాక్షన్ మూవీస్ చాలా చేసే కదా, సో అప్పుడు రెగ్యులర్గా మార్షల్ ఆర్ట్స్ క్లాసెస్కి వాటికి వెళ్ళేవాడిని. సో యాక్షన్ సీక్వెన్సెస్ కొంచెం ఐడియా ఉంటాయి ఎట్లా చేయాలి అంటే. మీ క్యారెక్టర్లో పర్టికులర్ కీ పాయింట్ అంటే ఏం చూసి సెలెక్ట్ చేసుకున్నారు మీరు? Main part about the character? యువర్ క్యారెక్టరైజేషన్ పర్టికులర్ కీ పాయింట్. Key point. That she's a strong character, strong woman. ఓకే. అంటే ఓవరాల్ మూవీ ఓన్లీ స్ట్రాంగ్ క్యారెక్టర్ కాబట్టి చూస్ చేసుకున్నారా? All human beings have a little vulnerability. ఓకే. So as for that, there is obviously you cannot be a plain one type of character. That is the core part of her. She's strong, but of course there are vulnerabilities. ఓకే. డైరెక్టర్ గారు చెప్పండి. అంటే ఒక మూవీ అనేది తెలుగు మూవీ మనం తీసినా సరే ఓటీటీ వైజ్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ 4 లాంగ్వేజ్లు రిలీజ్ అవుతుంది. ఓకే. బట్ ప్రొడ్యూసర్ ప్రెజర్ వల్ల కానీ, ఒక ఆర్టిస్టులు ప్యాడింగ్ ఆర్టిస్టుల వల్ల కానీ, ఏమైనా డైరెక్టర్ గారి మీద ఏమైనా ప్రెజర్ పడుతున్న వలన తీసే విధానం చేంజ్ అవుతుంది అనుకుంటున్నారా? ఆడియన్స్ చూసే మైండ్ సెట్ చేంజ్ అవుతుంది ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో? ప్రెజర్ అయితే డెఫినెట్గా పడుతుందండి. ప్రతి డైరెక్టర్కి ప్రెజర్ అనేది అసలు సింపుల్ థింక్. అది 100% ప్రెజర్ అయితే పడుతుంది. తీసే విధానం మార్చడం అంటే ఇంకా బడ్జెట్ గురించి కొంచెం కాంప్రమైజ్ అవ్వచ్చు. సో బడ్జెట్ తగ్గినా కానీ మనం అనుకున్న సీన్ సరిగ్గా అది తీయడానికి కూడా మనం ఎంత ప్రయత్నం చేసి తీసామన్నదే ఇంపార్టెంట్. అలాగే ట్రై చేశాను ఈ మూవీలో కూడా చాలా వరకు, ఎన్ని తగ్గినా కానీ. అంటే మీరు ఆల్రెడీ పూరి గారి దగ్గర వర్క్ చేశారు, కొన్ని చూస్తే ఆయన డైరెక్షన్ అనిపిస్తుంది, కానీ కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా ఫస్ట్ మూవీ చేసేటప్పుడు కానీ బడ్జెట్ వైజ్ కానీ ఆల్రెడీ సినిమా బాగా డిలే అయింది, ఇప్పుడు స్టార్ట్ అయింది సినిమా. బట్ ఏంటంటే కొన్నిసార్లు మీరు చెప్పే బడ్జెట్ కన్నా బడ్జెట్ ఏమైనా ఎక్కువ అయ్యేసార్లు ఎట్లా మీరు మేనేజ్ చేసుకుంటూ ఉంటారు? అంటే నేను ఇచ్చిన బడ్జెట్ క్రాస్ చేయలేదు. అంటే అప్పుడు బడ్జెట్ పెంచవలసి వచ్చి ఆయనే పెంచాడు తప్ప నేనైతే పెంచలేదు. యాక్చువల్గా ఈ మూవీ 27 డేస్లో ఫినిష్ చేసాం మొత్తం. సాంగ్స్, ఫైట్స్ అండ్ టాకీ పాట్ ఓన్లీ 22 డేస్లో ఫినిష్ చేశాం. అంటే ఇంకా బడ్జెట్ ఇంకెంత ఉంటుందో మీరే అర్థం చేసుకోవాలి. చాలా వరకు టైట్ షెడ్యూల్ అంతా ప్లాన్ చేసాం. నెక్స్ట్ మన హీరో గారు కూడా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కాబట్టి, సో నాకు చాలా దానివల్ల కూడా టైం అంతా కలిసి వచ్చింది. సో హీరోయిన్ కూడా నాకు చాలా కోఆపరేట్ చేసి లాంగ్వేజ్ రాకపోయినా అది కొంచెం ఆ ఎమోషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అటు ఇంగ్లీష్లో చూసుకొని అంత బాగా కోఆపరేట్ చేశారు కాబట్టి అంతా కొంచెం ఈజీ అయిపోయింది నాకు. అంత వర్కింగ్ డేస్ కూడా అంత నేనేం పెట్టుకోలేదు. 1 మంత్ బిలో అండి, 28 డేస్ మొత్తం కంప్లీట్గా అయిపోయింది షూటింగ్. ఓకే. కానీ రిలీజ్ అవ్వడం లేట్ అయింది, కానీ షూటింగ్ అయితే చాలా ఫాస్ట్గా జరిగింది. చాలా ఫాస్ట్ చేసాం షూటింగ్. దానికి ఆన్సర్ ఆడియన్స్ చూసే మైండ్ సెట్ చేంజ్ అయింది అనుకున్నారా డైరెక్టర్స్ తీసే విధానం? ఇప్పుడున్న ఓటీటీ వల్ల అయితే డెఫినెట్గా అది ఆడియన్స్ మైండ్ సెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్ ఎక్స్ప్లోర్ చేశాక వాళ్ళకి కొంచెం రెగ్యులర్గా ఏదైనా అనిపించినా సరే మార్చేస్తుంటారు, అదొక ప్రాబ్లము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఏ డైరెక్టర్ అయినా సరే ఆయన కథ రాసుకున్నప్పుడు ఆయన దాన్ని ప్రేమిస్తాడు. ఆయన అంటే పదే దాన్ని రాసుకోవడం వల్ల, పదే ఆయన దాని మీద రీసెర్చ్ చేయడం వల్ల ఇప్పుడు ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు కదా, అలాగే ఆ స్టోరీ ఆయనకి బాగా ఇది అనిపిస్తుంది. అది వెంటనే తీసి వెంటనే రిలీజ్ చేసాము అంటే ఆ టైంకి ఆ జోనర్ కరెక్ట్ అన్నప్పుడు అది మ్యాక్సిమం హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, బాగుంటాయి కనుక.
లేదు డిలే అయింది అంటే అలాంటి కాన్సెప్ట్స్ చాలా వచ్చేసి ఉంటాయి, చూసేసి ఉంటారు. సో అప్పుడు కొంచెం డిసప్పాయింట్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే అలాంటప్పుడు మన దగ్గర బడ్జెట్ ఉంటే కనుక దాని మార్పులు చేర్పులు చేసి ఏదైనా చేసుకొని ప్రస్తుతం ట్రెండ్కి తగ్గట్టు అప్డేట్ అయ్యి రిలీజ్ చేస్తే ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఛాన్స్ కూడా లేదు అన్నప్పుడు ఇంకా అదే తప్పదు, రిలీజ్ చేయాలి కష్టపడి అన్నప్పుడు దేవుడమే భారం వేయడమే. ఓకే అన్న, సీరియల్ హీరో నుండి వెల్లిటెరకు పరిచయం అయ్యారు. ఈ మధ్యలో మీరు వచ్చిన స్టార్టింగ్ జర్నీ నుంచి అంటే ఎట్లాంటి గొప్ప పాఠం నేర్చుకున్నారు మీరు? ఫస్ట్ అంటే గొప్ప పాఠం, ఫస్ట్ నేను మూవీస్ చేసి తర్వాత టీవీకి వచ్చాను. టీవీ నుంచి మళ్ళీ రియాలిటీ షోస్, మళ్ళీ మూవీస్ చేస్తున్నప్పుడు కూడా బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. కాకపోతే ఏంటంటే టీవీ ఫేమ్ ఎక్కువ ఉండడం వల్ల అందరూ టీవీ అంటారు, కానీ ఫస్ట్ నుంచి అసలు మూవీసే చేస్తూ ఉన్నా. ఫస్ట్ ఏదైనా టీవీ అయినా సరే మూవీ అయినా సరే నేను నా యాక్టింగ్ చూసి వచ్చాయని నేను ఎప్పుడు నమ్మను. నేను నమ్మను, ఎందుకంటే డిసిప్లిన్. వెళ్ళానా టైంకి నా పని నేను చూసుకున్నానా, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా నా వర్క్ ఇచ్చింది సిన్సియర్గా చేశానా, వచ్చాను. ఈ డిసిప్లిన్ వల్ల ఇంకా సర్వైవ్ అవుతున్నాను అనేది, ఆ డిసిప్లిన్ ఉంటే సర్వైవ్ ఇంకా ఫ్యూచర్లో కూడా అవుతాం అనేది నా నమ్మకం. మీరు స్టార్టింగ్ కెరియర్లో తొలి రోజుల్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? అంటే ఇండస్ట్రీలో మీరు నిలదొక్కుకోవడానికి. ప్రాబ్లమ్స్ అంటే ఆబ్వియస్లీ ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి. సో ఆ రెండు లేవో ఎవరైనా ఆ రెండింటి వల్లే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కాకపోతే ఆ ఇనిషియల్గా నేను దేవుడి దయ వల్ల నాకు అర్ధనారి రావడం వల్ల కొంచెం పాపులారిటీ ఎక్కువయ్యి కొంచెం ఛాన్సెస్ బ్యాక్ టు బ్యాక్ వచ్చినాయి అనమాట. అది చిన్నదో పెద్దదో పక్కన పెడితే వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళాను. ఆ ప్రాసెస్లో నేను నేర్చుకునే విషయం ఏంటంటే, ఫస్ట్ ఫినాన్షియల్గా, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు మనం ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అయితే తర్వాత ఏమన్నా పెగ్గలుగుతాం. మనం ఫినాన్షియల్గా స్ట్రాంగ్ లేమా కనపడని కూడా కనపడదు. అది మైండ్లో పెట్టుకొని ఏ వర్క్ వచ్చిన వర్క్ ఏదైనా సరే చేసి ఫస్ట్ ఫినాన్షియల్గా నిలబడాలి అనేది డిసైడ్ అయ్యాను. సో అది టీవీయా, రియాలిటీ షోవా, లేకపోతే హోస్టింగా, లేకపోతే ఐపీఎల్ కబడ్డీ ఒకటి కామెంటరీగా చేశాను, రీజనల్ కామెంటరీ బాంబేలో. అదా ఏది చూడలేదు. సర్వైవ్ అవ్వాలి అంటే ఈ అప్డేటెడ్ ఇదిలో మనం కూడా అప్గ్రేడ్ అవుతూ వెళ్ళాలి అనేది ఒకటి చూసుకున్నాను. వచ్చిన వర్క్ వచ్చినట్టు సిన్సియర్గా చేశాను, ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అయ్యాను. ఇప్పుడు నా కోసం కొంచెం టైం పెట్టుకున్నాను. బట్ మూవీలో ఏంటంటే మైథలాజికల్ థియరీ అన్నారు, బట్ 2 పాములు కిస్ చేసుకుంటున్నట్టు పెట్టారు. బట్ సినిమాలో యాక్షన్ ఎక్కువ ఉందంటారా, రొమాన్స్? అంటే హీరోయిన్ గారు పోస్టర్ ఒక షార్ట్లో గన్ పట్టుకున్నట్టు కనిపించారు, మళ్ళీ ఇంకో పోస్టర్లో చూస్తే యాక్షన్ ఎక్కువ ఉండదు, రొమాన్స్ ఎక్కువ ఉండదు. ఓకే, మంచి ఎమోషన్ ఉంటుంది ఎక్కువ. ట్రైలర్లో అంటే కొన్ని చూపిస్తాం, కొన్ని అంటే అన్నీ చూపించలేం కాబట్టి. సో జనాలకి ఏదైతే ఇష్టపడతారో అది చూపించాం అంతే, కానీ ఎమోషన్ చాలా ఉంటుంది అంత లోపల. ఇంకా దాచాం, ఇంకా 24th వరకు కొంచెం దాచి థియేటర్లో వదులుతున్నాం అందుకని. ఓకే, మీకు ఏది బాగా కష్టం అనిపించింది, ఏది బాగా ఈజీ అనిపించింది? I did not understand that. యాక్షన్ ఆర్ రొమాన్స్ ఆర్ ఎమోషన్? Well, emotions ఎమోషన్స్. and action as well. Romance is never. Is romance even comfortable in real life? I don't know. You have to put yourself so much in it. Honestly, it requires a lot. I hope the audience understands that we really put ourselves in uncomfortable situations so that the audience may have a minute of feeling good or a second of feeling anything. For that, actors and the whole crew puts a lot of hard work. బిగ్ బాస్కి నార్మల్గా స్టార్టింగ్ మీరు వెళ్ళినప్పుడు ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది ఆడియన్స్ నుంచి? వచ్చిన తర్వాత ఎట్లాంటి రెస్పాన్స్ అందింది మీకు ఆడియన్స్ నుంచి, దక్కిన గుర్తింపండి? అంటే యూజువల్గా యాక్టర్స్ అనే వాళ్ళ పర్సనల్ లైఫ్ కొంచెం తెలియడం కష్టం. బయట ఎలా ఉంటారు, స్క్రీన్ మీద ఎప్పుడు నవ్వుతూ కొంచెం ఎనర్జెటిక్గా ఎలా ఉంటారు, బయట ఎలా ఉంటారో అది కొంతమందికి తెలిసిన వాళ్ళకి తప్ప, అంటే ఎవరైనా మీట్ అయిన వాళ్ళకి లేకపోతే ఇంట్లో వాళ్ళకి తప్ప పెద్దగా ఎక్కువ బయట తెలియదు. సో బిగ్ బాస్ వల్ల అది అందరికీ తెలిసిందని అనుకుంటాను. అంటే యూజువల్గా నేను కామ్ గోయింగ్, బ్యాలెన్స్డ్. ఎప్పుడైనా ఇంకెవరైనా లిమిట్ క్రాస్ చేస్తే వాళ్ళని బెండి తీయడం తప్ప ఎప్పుడు అనవసరమైన గొడవలకి వెళ్ళకుండా, అనవసరమైన కంటెంట్కి వెళ్ళకుండా
అట్లా బ్యాలెన్స్గా ఉంటాను అనేది, బయట ఎలా ఉంటానో లోపల కూడా అలాగే ఉన్నాను అనేది అందరికి తెలుసు. బట్ మీరు అంత కామ్గా చెప్తున్నా టెర్రర్ కనిపిస్తుంది మాకు. అంత కామ్గా చెప్తున్నా ఏంటో కొంచెం టెర్రర్గా. చిచ్చిలేదు, అదే అంటున్నా. నా ఫేస్ చూసినప్పుడు జనరల్గా చాలామంది ఫస్ట్ ఏమనుకుంటారంటే చాలా కోపంగా ఉన్నాడు, లేకపోతే ఇటుకి యాటిట్యూడ్ ఇలా అనుకుంటారు. కానీ మాట్లాడి నాతో షూట్లో ఉన్నవాళ్ళు సరదాగా కౌంటర్లు వేయడం. కౌంటర్ అంటే గుర్తొచ్చింది, మీరు బిగ్ బాస్కి చేసే టైంలో ఒక వీడియో బాగా వైరల్ అయింది. అంటే మీరు సరదాగా అని చెప్పారు కౌంటర్ కానీ, బట్ అవతల నుంచి వచ్చిన రెస్పాన్స్ కొంచెం ఇందాక నేను చెప్పినట్టే వచ్చింది. ఏంటి అంటే ఏం చేస్తావో ఏంటో ఏమంటే గుర్తుందా అన్నది. ఇప్పుడు షో అన్నాక 100 మాట్లాడతాము, బట్ ఆ వీడియో బాగా వైరల్ అయింది. కట్ చేసి షోకి తగ్గట్టు వాళ్ళు పాపులారిటీకి చేస్తూనే ఉంటారు. వస్తుంటే ఎలా వస్తుంటాయి బిగ్ బాస్ యూజువల్గా ఫేస్ సీరియస్గా ఉండదు కానీ చాలా సరదాగా ఉంటుంది. చాలా సరదాగా ఉంటారు. ఓకే, ఇక్కడ బాగానే ఉన్నారు అన్న. బిగ్ బాస్కి అంటే నార్మల్గా వెళ్ళినప్పుడు కానీ మీ మైండ్ సెట్ ఎట్లా ఉంది, వచ్చిన తర్వాత దాని నుంచి మీ లైఫ్ స్టైల్ కానీ మీ ఆలోచించిన విధానంలో కానీ ఏమైనా చేంజెస్ ఏమైందా? నా వరకైతే ఏం చేంజెస్ లేవు నాకు తెలిసి. అంటే బిగ్ బాస్ ఆబ్వియస్లీ అది పెద్ద షో, రీచ్ ఎక్కువ ఉంటుంది జనాలకి. పాపులారిటీ లేని వాళ్ళకి పాపులారిటీ తెచ్చిపెడుతుంది. కొంచెం పాపులారిటీ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ లైఫ్లో అప్గ్రేడ్ అవ్వడానికి, అది నెక్స్ట్ స్టెప్, లైఫ్లో నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అంతే చెప్తాను నేను. అది అంటే ముందు ఎలా ఉన్నానో వెళ్ళొచ్చాక కూడా ఇప్పుడు అలాగే ఉన్నాను. పెద్ద డిఫరెన్స్ ఏమి అంటే నా బిహేవియర్ వైజ్ చెప్తున్నాను. ఫ్యామిలీలో బాగా సపోర్టివ్ అంటే మీకు ఎవరన్నా? మా ఫ్యామిలీలో అయితే నాకు మా చెల్లి, మా అమ్మ, మా వైఫ్, ముగ్గురు పెద్ద సపోర్ట్ నాకు ఇంట్లో. బట్ సార్ నార్మల్గా చాలా వరకు మీరు ఫస్ట్ మూవీ చేస్తున్నప్పుడు కానీ ఒక నార్మల్గా టెలివిజన్ హీరోస్ని మూవీస్ సైడ్ తీసుకొచ్చేవారు చాలా రేర్ ఆలోచిస్తారు చాలామంది. అర్జున్ గారు అయితే ఆల్మోస్ట్ యాక్షన్ అయినా ఏదైనా బాగా ఎరగదీసేస్తారు. బట్ మీరు చూస్ చేసుకున్నప్పుడు ఫస్ట్ అంబటి అర్జున్ గారినే చూస్ చేసుకున్నారా హీరోగా? అంటే కథకి ఆయనే సెట్ అయ్యాడు, ఆ కథ ఎత్తుక్కుంది ఆయన్ని. నేను కాదనుకున్నా, ఆ కథ ఎత్తుక్కుంది ఆయన్ని. కథ ఎత్తుక్కుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫస్ట్ చెప్పినప్పుడు ఆయన నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటన్నా? కథ మీరు ఆయనకి హీరో గారికి చెప్తారు అంటే విన్నారు, చేద్దామండి అన్నారు. నాకు ఏదో డౌట్ అనిపించింది. తర్వాత రెస్పాన్స్ బాగానే ఉంది, కొంచెంగా. మళ్ళీ ఇంకా చేంజెస్ ఇవన్నీ అక్కడి నుంచి కలిసి మేము డిస్కస్ చేసి ఇస్తుంటే అక్కడి నుంచి ఫైనల్గా హ్యాపీ అని అనుకుంటున్నా. ఓకే, ఆయన అయితే సాటిస్ఫైడ్. మూవీలో ఫేవరెట్ సాంగ్ సింగ్? I will sing it, but I don't know it only. It's playing in my head. Yeah, that's the one. Yeah, పాడతారా సాంగ్ ఏం సింగ్? I don't know how to sing it. Chinny, chinny. I don't know what. ఓకే, It's a nice one. That's a good one. అన్న నార్మల్గా సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్ కానీ ఏదైనా సరే సీరియస్గా తీసుకుంటే లేక సరదాగా వదిలేస్తారా? అంటే ఫన్ లేదు, నేను అట్లా ఎవరైనా డిఫరెంట్గా అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ ఎవరికి తగ్గ రేంజ్లో వాళ్ళు నిజాలు తెలియకపోయినా వాళ్ళకి సంబంధించి రాసుకొని అట్లాంటివి కొంచెం కోపం వస్తాయి. కానీ మిగతా మీమ్స్ వరకు దట్ ఐ డోంట్ మైండ్. నేను ట్రోల్ చేసిన సరదాగా వేరే చూసి బ్రహ్మానందం గారి లేకపోతే వేరే ఆర్టిస్టులు ఎలా చూసి నవ్వుకుంటాం, అలా నాది చూసి కూడా నవ్వుకుంటాను తప్ప నేను అవి సీరియస్. కొన్ని మరీ లిమిట్ దాటి కొన్ని ఉన్నాయి. యాక్చువల్లీ ఫస్ట్ టైం చెప్తున్నాను ఇది, పేరు మర్చిపోయాను నేను. ఎవరో సైట్లో వాళ్ళు రాసుకున్నారు. ఒకరోజు మా పాపను ఎత్తుకొని ఉప్పల్లో మ్యాచ్ జరుగుతుంది, సీసీఎల్ వాళ్ళది మాది ఇంకా కొన్ని టీమ్స్ మ్యాచ్ జరుగుతుంటే పాపను ఎత్తుకొని వెళ్తుంటే రాశారు, త్వరలో సురేఖ తను డివోర్స్ తీసుకుంటున్నారు, ఏమవుతుందో పాప భవిష్యత్తు ఏమవుతుందో ఇలా ఐ షో యూ. నేను ఇలాంటివి రాస్తే ఒళ్ళు మండుతుంది, నేను చూపిస్తాను. అంటే వాళ్ళు పాపులారిటీ రావడం కోసం ఇట్లా చెత్తంతా ఇది చేస్తారా అనేది నాకు. సెలబ్రిటీ క్లిప్స్ అంట ఇది, ఇలా ఈగల్ బొమ్మ ఉండి సెలబ్రిటీ క్లిప్స్ అనేది ఉంది. సెలబ్రిటీ క్లిప్స్ అనేది ఉంది చూడండి. ఓకే, చెత్త ఏం రాశారంటే చూపిస్తాను. ఇది వాళ్ళు పెట్టిన పోస్ట్. ఏం రాశారంటే, అర్జున్ అంబటికి తన భార్యకి మధ్య గొడవలు అవుతున్నాయంట, విడాకులు తీసుకునే అవకాశం ఉందంటున్నా,
పాపం తన కూతురు వాళ్ళ డాడీ దగ్గరే ఎక్కువ ఉంటుందంట. అంటే ఏం చెప్తా, ఏం తెలుసు మీకు ఇంట్లో విషయం, ఏం తెలుసు అసలు నీకు నా గురించి? అసలు పోనీ ఇంట్లో విషయం దాకా వదిలే, అసలు నా గురించి తెలుసా? ఇవి అంటే పాపులర్ అవుతుందనా పోస్టులు లేకపోతే ఏంటో చెప్తా ఇట్లా రాస్తుంటారు, కానీ కోపం వచ్చింది కానీ పెద్ద రియాక్ట్ అయ్యి ఇది చేయదలుచుకోలేదు. అంటే ఏంటో చెత్త రాసుకుంటే ఏమొస్తుంది, అది పాపులారిటీ వస్తుందా, డబ్బులు వస్తాయి, ఇలా ఏంటో నాకు తెలియదు, కానీ ఎందుకు రాస్తారు ఆ చెత్త? ఇట్లాంటివి కొంచెం ఒళ్ళు మండుతాయి. రియాక్ట్ అవ్వనగానే ఒళ్ళు మండుతాయి. మరీ శృతి ముంచితే చెయ్యొచ్చు కావాలంటే, పెద్ద దీన్ని నేను వీడియోలు పెట్టి ఎవరినైనా రమ్మని చెప్పి వెళ్ళాను కొట్టడం, ఏదో పెద్ద చించి పెద్ద రాద్దాంతో పెద్ద ఇష్యూ చేయొచ్చు పాపులారిటీగా. ఇప్పుడు నేను వెళ్ళి కొట్టానని అది పెద్ద పంచాయతీ. యాక్టర్ అయితే ఏమన్నా కొట్టేస్తారు వాళ్ళు వెళ్ళి అంటే మరి చేసిన తప్పు కదా అది. ఎందుకు ఆయన ఇని వదిలేయడం అంతే తప్ప అది మళ్ళీ డ్రాగ్ చేసి ఈ చెత్త అంతా చేయదలుచుకోలేదు. ఓకే. బిగ్ బాస్కి అంటే మీ ఫ్రెండ్స్ కానీ ఇప్పటిదాకా బాగా కాంటాక్ట్లు అంటే ఎవరు ఉన్నారు క్లోజ్గా మీతో వెళ్ళిన వాళ్ళు? మీరు వెళ్ళిన మా సీజన్లో అంటున్నారు కంటెస్టెంట్స్? యూజువల్గా నేను ఫ్రెండ్స్ తక్కువ నాకు. అంటే మాట్లాడతాను అందరితో, ఇది చేస్తాను, కానీ బాగా క్లోజ్ ఫ్యామిలీగా ఉండే ఇట్లాగా అంటే వేళ్ల మీద లెక్కేయచ్చు. ఎందుకంటే నేను నాకు నిజంగా అవసరమైనప్పుడు హెల్ప్ అయినప్పుడు నేను చెప్పకుండా నాకు వచ్చి అది మిడ్ నైట్ అయినా సరే ఎప్పుడైనా సరే నిలబడేవాళ్ళు చాలా తక్కువ మంది. ఓకే. సో వాళ్ళ వరకు క్లోజ్గా నేను మెయింటైన్ చేస్తాను, కానీ మిగిలిన వాళ్ళందరూ అంటే నాకు నిలబడాలి అట్లాగా అందరితో ఇది అని నేను చెప్పను, కానీ ఫ్రెండ్స్ ఉన్నారు, కాకపోతే అందులో నాకు ఇలా నిలబడే వాళ్ళు తక్కువ. ఓకే. సో అలాంటి వాళ్ళతోనే ఎక్కువ క్లోజ్ ఉంటాను. అలాంటి వాళ్ళలో మహా అయితే వేళ్ల మీద లెక్కేయచ్చు నా ఫ్రెండ్స్ని, ఒక 4-5 ఉంటారు. మా వెంకట్ జిమ్, ఆయన నాకు ఎప్పటి నుంచి 2012 నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. నా ప్రతి కష్ట సుఖాల్లో అంటే ఇద్దరము పుట్టలేదు ఒకరికనే ఇదే, కానీ ప్రతిదీ డిస్కస్ చేసుకొని ప్రతిదీ ఏ ఆపర్చునిటీల గురించి అయినా కష్టాల గురించి అయినా డిస్కస్ చేసుకుంటాం. వెంకట్ తర్వాత ఈ మధ్య కాలంలో టీవీ నుంచి ఇట్లా క్లోజ్ అయ్యి ఇట్లా అయిందంటే నిఖిల్. ఇంకా మిగతా వాళ్ళందరూ బయట ఫ్రెండ్స్ ఉన్నారు. బయట ఫ్రెండ్స్. ఓకే. మీ ఇన్స్పిరేషన్ డైరెక్టర్ కానీ హీరో కానీ అంటే మీ ఇన్స్పిరేషన్ ఎవరు ఇండస్ట్రీకి రావడానికైనా? హీరో అండ్ డైరెక్టర్ ఎవరైనా? హీరో డైరెక్టర్ అని నాకు తెలియదు, కానీ ఇన్స్పిరేషన్లా లేదు. యాక్చువల్లీ నేను నవ్వుకుంటారని చెప్తే ఇండస్ట్రీకి రావడమే సరదాగా వచ్చాను నేను. అంటే నా ఐటీ జాబ్ ఫస్ట్ మానేసి ఖాళీగా ఉన్నప్పుడు 2012 ఓకే. ఐటీ జాబ్ మానేసి ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలి అనుకుంటే నా ఫ్రెండ్ బాబీ ఉన్నారు, డిజైనర్, ఆయన కాస్ట్యూమ్ డిజైనర్. ఆయన నుండి మూవీ చేస్తున్నాను ఇట్లాగా చేస్తావా అంటే సరే చేస్తాను సరదాగా అని సరదాగా ఫస్ట్ ఒక మూవీకి జాయిన్ అయ్యాను. ఆ మూవీ యాక్టింగ్ జీరో, నథింగ్, అసలు ఏమీ రాదు, కెమెరా సెన్స్ లేదు, ఎట్లా నించోలో తెలియదు, యాక్టింగ్ అసలు ఏమీ మొత్తం జీరో. ఆ మూవీకి కొంచెం డైరెక్టర్ ఎక్కువ హ్యూమిలేట్ చేసేవాడు, తిట్టడము అందరున్న అట్లా చేస్తుంటే ఆయన మీద కోపంతో నేను యాక్టింగ్ నేర్చుకున్నాను. అంటే ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అలా కాదు, లక్కీగా అప్పుడు అర్ధనారీ ప్రాజెక్ట్ రావడం వల్ల రోజు నేనే ప్రాక్టీస్ చేసుకొని కెమెరా గురించి అన్నీ నేర్చుకొని లెన్స్ ఎట్లా ఎటు నుంచి ఎటు వెళ్తే ఏం చేయాలి ఇట్లా మొత్తం అన్నీ నేర్చుకొని అలాగే ఇంకా అది హ్యాబిట్ అయిపోయింది నాకు. అది హ్యాబిట్ అయిపోయింది. హీరోయిన్ గారు ఎంతమందిని చంపించారు సినిమాలో? You have to repeat that. ఎంతమంది? that person. How many? How many people you are killed? How many what? Kill murders. Murders. That you'll have to watch the film. ఒక కౌంట్ అనేది ఉంటుంది కదా, 10 members. No, for that you'll have అంటే మీ ఇద్దరు లవ్ కోసమే you count and చంపేశారా? tell me after you have watched. ఓకే. సార్ నార్మల్గా ట్రైలర్లో మీరు పెట్టిన ఒక డైలాగ్ ఉంది, అంటే ఒక వర్డ్, చచ్చిపోయే పర్సన్స్
వాళ్ళ మీద ఫింగర్ ప్రింట్ నెక్స్ట్ చనిపోయేవాడిది పర్సన్ ఉందని పెట్టారు. ఎస్, టైటిల్లో కూడా సంథింగ్ అదొక మార్క్ పెట్టారు. ఎందుకు అది ఎలాగనేది? అంటే ఆ ఫింగర్ ప్రింట్ని బేస్ చేసుకుని ఉంటుంది ఈ మూవీ అంతా కూడా. ఓకే, అంటే చచ్చిపోయే పర్సన్ మీద నెక్స్ట్ చనిపోయే పర్సన్ ఎలా ఉంటుంది? అదే అంటే చంపేది ఒకలా లేకపోతే వాళ్ళే చంపేసి నెక్స్ట్ వాళ్ళని వేరే వాళ్ళతో చంపిస్తారా? అదే సస్పెన్స్. అంటే ఆ డైలాగ్ అనేది ఒక్కటి కొంచెం కన్ఫ్యూజ్ గా అనిపించింది సార్. నార్మల్ అంటే చచ్చిపోయిన వాడి బాడీ మీద చావబోయేవాడి ఫింగర్ ప్రింట్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది, ఎందుకు ఉంటుంది, అక్కడి నుంచే నడుస్తుంది కథ అంతా. ఓకే, దాన్ని ఎవరు స్టార్ట్ చేస్తారు? అంటే హీరో గారు స్టార్ట్ చేస్తారా, లేదంటే ఇంకో మెయిన్ ఇన్వెస్టిగేషన్ హెడ్ చంపడమా? అంటే అది పట్టుకోవడమేనా? అది చూడాలండి, మూవీ చూడాలి. అంటే ఇద్దరు ఫేస్ ఒకసారిగా పెట్టంగానే అది హీరో అవుతారా లేదా ఆపోజిట్ పర్సన్? అదే సస్పెన్సెస్ అంతా మూవీ చూస్తేనే థ్రిల్లింగ్ ఉంటుంది. చెప్పేస్తే ఏం థ్రిల్లింగ్ ఉంటుంది మీకు ఓపెన్ గా. ఓకే, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ క్లాసిక్ తెలుగు మూవీ? నాకు ఆ యాక్టింగ్ అనే దురద ఇచ్చి ఉండింది అనమాట చిన్నప్పటి నుంచే. సో అలాగే నేను చిన్నప్పటి నుంచి తెలియకుండానే సినిమాలు ఎక్కువ చూడడం ఇది హ్యాబిట్గా మారింది. అలా నేను చూసిన వాటిల్లో అంటే ఇప్పుడు రీసెంట్ కన్నా నాకు పాతవి కొన్ని చాలా ఇష్టం. నా ఫస్ట్ బాగా ఊహ తెలిసి బాగా నచ్చిన మూవీ అంటే మన ఊరి పాండవులని చిరంజీవి గారు, కృష్ణరాజు గారు, రావు గోపాలరావు గారు, ఇట్లా చాలామంది ఉంటారు అందులో. అప్పుడు చిరంజీవి గారు అప్పటికి ఈ ఖైదీ ఇవన్నీ లేవు, బాగా పాత సినిమా అన్నమాట. కాన్సెప్టు, సాహిత్యం అంతా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ నాకు ఊహ తెలిసి నాకు బాగా నచ్చిన సినిమా అది మన ఊరి పాండవులు. తర్వాత ఇంక టీవీలో ఎస్వి రంగారావు గారి సినిమాలు పాత ఇవన్నీ చాలా చూసి ఎస్వి రంగారావు గారు అంటే బాగా ఇష్టం ఏర్పడింది. తర్వాత థియేటర్కి వెళ్ళి కమర్షియల్గా నేను బాగా ఎంజాయ్ చేసిన ఫస్ట్ సినిమా అంటే బాలకృష్ణ గారు టాప్ హీరో. థియేటర్కి ఫ్యామిలీతో వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి ఇది చేసిన అంటే అది ఒకటి. అంటే కాలేజ్ టైంలో థియేటర్స్కి బాగా వెళ్ళేది? ఏ సినిమా పడితే ఆ సినిమా వెళ్ళాను. కాలేజ్ పవన్ కళ్యాణ్ గారు, మహేష్ ఒకటి లేదు, ఏ సినిమాకి వెళ్ళడం అంతే. ఆ రోజు సినిమా వెళ్ళి ఎంజాయ్ చేయడం సినిమా అంతే, అదే తెలిసింది. ఇంటర్ వైజాగ్లో చదివాను, వైజాగ్ డిఫెన్స్ అకాడమీ. అక్కడ ఎక్కువ ఎగ్గొట్టి పొద్దున్న ఫస్ట్ షో చూసేవాళ్ళం, మ్యాట్నీ చూసేవాళ్ళం. లంచ్ చేసేసి మళ్ళీ ఫస్ట్ షో, మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో 3 చూసి దొంగతనంగా వెళ్ళి హాస్టల్ పడదు. ఇలా ఒక రోజులో 3 సినిమాలు చూసిన రోజులు కూడా. If not an actress, what would you be? I would probably be in sports or a teacher. Sports ante Either sports or I love all kind of sports. I used to play a lot of sports in school, football, running. So, or I would be a teacher, literature or something. మోస్ట్ స్టైలిష్ హీరో మీరు చూసిన దాంట్లో షూటింగ్ స్పాట్స్లో అంటే ఏ హీరో అని చెప్తారు? అంటే పూరి గారి దగ్గర వర్క్ చేస్తారు, ఆయన చేసిన మూవీస్ కానీ. స్టైలిష్ స్టార్ అంటే అందరూ స్టైలిష్ స్టార్సే అండి. అంటే ఒకళ్ళని చెప్పను కానీ ఎవరు తగ్గట్టు వాళ్ళు యాక్టింగ్ బాగా చేస్తారు కాబట్టి అందరూ స్టైలిష్ స్టారే. ఓకే, దాంట్లో అంటే పూరి గారి దగ్గర మీరు నేర్చుకుంది కానీ ఆయన అంటే చాలామందికి ఇన్స్పిరేషన్, చాలామంది పెద్ద డైరెక్టర్స్, పాన్ ఇండియా డైరెక్టర్స్కి ఆయన దగ్గర నుంచి. అంటే ఆయన ఎలా ఉంటారు షూటింగ్ టైంలో కానీ, ఏదైనా సీన్స్ మధ్య కానీ, కొంచెం ఏదైనా సెట్ కావట్లేదు బ్యాక్గ్రౌండ్ కానీ, ఏదైనా సెట్ చేంజెస్ కానీ, ఏదైనా టైంలో షూటింగ్ ఆగిపోవడం కానీ, అంటే కొన్నిసార్లు ఈ ప్లేస్లో జరగాల్సి షూటు బట్ ఆగిపోయింది, పోస్ట్ పోన్ అయింది, అట్లా ఎట్లా ఉంటారో ఆయన దగ్గర నుంచి? అంటే మీరు నేర్చుకుందంటే అంటే ఆయనకి యాక్చువల్గా స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే మొత్తం అంతా మైండ్లో ఎడ్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఓకే, మార్నింగ్ వస్తారు, వచ్చి ఒక 2 minutes అలా సీన్ పేపర్ ఎలా చూస్తారు అంతే, కింద నుంచి పై వరకు అంతే. ఈవినింగ్ వరకు అసలు ఎలా చేస్తున్నారో కొన్ని అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా అర్థం కాదు. ఓకే, ఎడిటింగ్ మైండ్లో ఉంటుంది ఆయనకి మొత్తం. ఫట్లాడితే ఈవినింగ్ వరకు ఎంత షార్ప్కి వెళ్తుంది అంటే అసలు నేను చేసినప్పుడు అసలు ఆ టెన్షన్ పడ్డం కానీ, నెక్స్ట్ అసలు ఏమి కనిపించలేదు, చాలా కూల్గా వెళ్ళిపోద్ది నాకు వర్క్ అంతా కూడా. ఆ ఫాస్ట్ అయితే చాలా నేను నేర్చుకున్నాను నేను నిజంగా ఆయన దగ్గర. అంటే నేను వెళ్ళి జాయిన్ అవ్వడానికి కూడా రీజన్ ఏంటంటే అసలు ఈయన వర్క్ ఎలా చేస్తారు, అసలు ఏంటి వర్కింగ్ స్టైల్ ఏంటి, అంత షార్ప్గా ఎలాగా ఫినిష్ చేయగలుగుతారు అనేది అది నేను చాలా ఇన్వాల్వ్ చేసుకున్నాను ఆయన డైరెక్షన్ చూసి. కొంత డైరెక్షన్లో పూరి గారు మార్క్ అనిపిస్తుంది నాకు ఈ సినిమాలో కూడా.
మా గురువు గారిది కదండి, అంటే వస్తుంది కొంచెం, ఎందుకు రాదు, ఓకే, వస్తుంది. వస్తుంది. అంటే నా ప్రయత్నాలు డిఫరెంట్గా నేను చేసుకున్నాను, ఆయనది కూడా కొంచెం యాడ్ అవుతుందిగా, వర్క్ చేసినప్పుడు కొంచెం నేర్చుకుంటాం కదా ఆయన దగ్గర కూడా. ఓకే అన్న, మోస్ట్ ఛాలెంజింగ్ సీన్ ఇన్ యువర్ కెరియర్ అప్కమింగ్ మూవీస్ అయినా? అప్కమింగ్ అని చెప్పాను కానీ మోస్ట్ ఛాలెంజింగ్ సీన్ అంటే అర్ధనారి మూవీ, హోల్ మూవీ అని చెప్తాను అబ్బా. నేను ఆ మూవీకి కష్టపడ్డాను కానీ అది ఎలాంటి కష్టం అంటే హ్యాపీనెస్, ఎంజాయ్ చేస్తూ పడిన కష్టం అనమాట అది. నాకు తెలిసి నేను ఇది ఫ్యూచర్లో కూడా ఇంకంత కష్టపడలేనేమో, ఆ మూవీకి అంత ఎంజాయ్ చేస్తూ కష్టపడ్డాను, అదే బెస్ట్ అని చెప్తాను. ఇంకొకటి ఏంటి అంటే పెద్ది అని చెప్తాను. అది ఎందుకంటే చరణ్ గారితో ఆబ్వియస్లీ పెద్ద యాక్టర్తో అనగానే ఆ సీన్ పడింది అంటే మనం సరిగి చేయకపోయినా లేకపోతే ఇంకొక టేక్ పడినా మన వల్ల ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా అంత పెద్ద సెటప్లో టైం వేస్ట్ అయ్యింది అంటే ఎవరేమంటారు అని ఫస్ట్ అదొక భయం వచ్చేస్తుంది. అదొక భయం పక్కన పెడితే అంత పెద్ద యాక్టర్తో చేస్తున్నారు ఇది అనేది ఇంకోటి ఎక్కడో ఉంటుంది. సో అది ఛాలెంజింగ్గా అనిపించింది ఫస్ట్ నాకు. లొకేషన్లో కెమెరా కానీ డైరెక్టర్ కానీ అందరూ వాళ్ళ టెన్షన్స్లో ఉంటారు, ఏది చిన్న మిస్టేక్ జరిగినా పడుతుంది. అంత ఛాలెంజింగ్లో ఫస్ట్ డే అలాగా చేసేటప్పుడు ఎలారా బాబు ఏదైనా అయిందంటే మొత్తం అంత పర్ఫెక్ట్గా ఉండాలి, మొత్తం మనం అన్ని గమనించుకొని ఉండాలి, అయిపోతాము అనుకొని పడిన టైంలో అది ఎంత ఈజీ పని అయిందంటే చరణ్ గారి వల్ల మనం ఏం చేయక్కర్లేదు. ఆబ్వియస్లీ చరణ్ గారికి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆయన ఎంత సపోర్ట్ చేస్తారంటే ఇప్పుడు నా చెయ్యాలి డైలాగ్ చెప్తున్నారు చరణ్ గారు, నేను మధ్యలో ఇంటర్ఫీర్ అవ్వాలి. అది ఎప్పుడు ఇంటర్ఫీర్ అవ్వాలి అనేది కొంచెం అటు ఇటు అయినా పడతాయి, అది చరణ్ గారు హెల్ప్ చేస్తారు. ఇలా అంటాము, ఇలా మనం పట్టుకున్నప్పుడు ఇలా అంటాము, లేకపోతే నువ్వే అంటాము. నేను అసలు అది అలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు చాలామంది స్టార్స్ కానీ వాళ్ళ పనాలు చూసుకొని మనకి ఎందుకులే అంట. చరణ్ సార్ ఎట్లా అంటే ఆ సీన్ చేస్తున్నప్పుడు ఆయనతో పాటు పక్క ఆర్టిస్టులు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అనేది మైన్యూటీ కూడా ఆయన గమనిస్తారు. ఎవరికైనా స్ప్రే లేదు, వాటర్ స్ప్రే లేదు అంటే ఆ చెమటలు పడుతున్న సీన్ ఉండి కొట్టుకుంటున్న సీన్ ఉన్నప్పుడు ఆయనతో పాటు చుట్టుపక్కల ఆర్టిస్టులకు లేకపోయినా ఆయన చెప్తారు స్ప్రే చేయండి వాళ్ళకని. నేను ఎక్కడా చూడలేదు, ఏ స్టార్ దగ్గర చూడలేదు. అంటే మేబీ వర్క్ చేయలేదు నేను, ఇంకా వాళ్ళు కూడా చెప్పచ్చేమో కానీ. అన్న నార్మల్గా అంటే మీరు చరణ్ గారితో క్రికెట్ టీంలో ఉంటారా, కుస్తీ పోటీలో ఉంటారా, ఇంకేదైనా నెక్స్ట్ ఇంకేదైనా రిలీజ్ అయ్యేది? ఓకే, మీరు రోజుకి ఎన్ని గంటల దాకా జిమ్ చేసేవాళ్ళు అంటే పెద్ద కోసం? గంటలనేం లేదబ్బా, జస్ట్ ఆ ఫ్రేమ్ క్యారెక్టర్ తగ్గట్టు పెట్టుకొని కొంచెం డిఫికల్ట్ ఉండేది. ఎందుకంటే 6 to 6 కాల్ షీట్స్ అన్నప్పుడు ఈవినింగ్ టైమ్ ట్రాఫిక్లో వెళ్ళి ఓపిక లేక సాయంత్రం చేసేది ఉండదు. సో మార్నింగే ఎటు చేసిన ఓపిక ఉండికి చేసేది. సో మార్నింగ్ 4:30కి లేచి షూట్ ఉన్నప్పుడు వెళ్ళి జిమ్ చేసుకొని అక్కడి నుంచి షూట్కి వెళ్ళి అట్లా కొంచెం డిఫికల్టీస్ ఫేస్ చేసింది. ఓకే అన్న, మీది ఎక్కువ అంటే శివరాజ్ కుమార్ గారితో ఉంటుందా, మున్నాబాయ్ గారితో ఉంటుందా, చరణ్ గారితో ఉంటుందా, లేదా హీరోయిన్ గారితో? అన్ని జూన్లో చూస్తారబ్బా, అన్ని జూన్ అంటే నలుగురికి వెళ్ళి మీరే లాస్ట్ క్యాంటీగా అన్ని జూన్లో చూడండి. మీరు ఉంటారా బతికే సినిమాలో? సీన్లో మీకు ఎవరైనా చెప్పారా? మీరే చెప్ప అంటే నార్మల్ చెప్పలేం కదా అసలే యాక్షన్ సీక్వెన్సెస్ ఎవరు ఉంటారు ఎవరు ఉంటారు అనేది. జూన్ వచ్చాక అన్ని చూద్దురులే, మన సినిమా గురించి మాట్లాడుకుంటాం. ఓకే, బీచ్ డేట్ ఆర్ లాంగ్ డ్రైవ్? You can ask the same questions you ask him to me. You ask me kacha nimbu questions. Isko aisa पूछेंगे you can ask the same thing. Even I face difficulty as an actor in the beginning. Even I have other things, you know, that you can ask me about the character. But you ask me all kacha nimbu questions, I notice. అంటే స్టార్టింగ్ మీరు మూవీస్ తెలుగు మూవీస్కి వచ్చినప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్స్ అనేవి ఉంటాయి. మీకు ఏ విధంగా అంటే వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు కానీ డైరెక్టర్స్ కానీ కో డైరెక్టర్స్ కానీ ఏదైనా ప్రాబ్లం అయినా షూటింగ్ టైంలో కానీ సెట్స్లో కానీ? So on a shooting set, honestly, yes, there is a language barrier. But on a shooting set, everybody wants to make a good film. So everybody helps each other. So whether it be ADs, whether it be my scene partner, I would like go to him and ask him what this means. And then he would tell me and then that would help. I was asked the ADs, so they would tell me. So that was actually never, language is never the
it's not the problem for me. It just takes a little more time for me to prepare. But I thoroughly, because it's more about emotions, like they say in songs also. Sometimes we don't know the language, but we feel the song. అంటే అది ప్రిపేర్ అవడానికి ఏదైనా సీన్ కానీ What's the యాక్షన్ name? ఎక్కువసేపు పట్టుద్దా ఆర్ ఎమోషన్ ఎక్కువసేపు పట్టుద్దా రొమాన్స్ ఎక్కువసేపు పట్టుద్దా? What is most important? Is that what you're saying? Oh, if it's a language that I don't speak, then only language is that learning the dialogue takes more time. But emotions, obviously, actually, you can't say that. Sometimes to feel what a character is going through, you might learn the lines, but it might take you some time to actually understand what the character is feeling and put that. So it's different times. ఓకే Yeah. 3 emojis that describe you. బెస్ట్ అంటే ఏది ఇస్తారు? Emojis. Emojis. I'll give you words. He is expression. See, Emoji, okay. see, you don't want words from me. You only want like short form kacha nimbu answers from me. Cool. This guy I will give. This one I'll give. And me I'll give. And you I'll give. I don't know what to give you because I'm not giving you anything because you're not giving me questions. So I'm not giving you anything. Okay, you give. No. But I would like to add this one thing that I really had a wonderful time shooting with everybody. But I have to say that the director has really made this film happen, and I'm excited for me. I'm excited for Arjun. I am. But I'm most excited for him because he's really put in so much hard work. And this movie is only and only, I feel like it's coming up because he's there. And I'm really excited for everybody to watch our film. And because there's a lot of heart in the film. Bahut dil hai. The characters are all very, they have some sort of aim and how the world comes together to find justice. So it's a beautiful film. I'm sure everybody's really going to enjoy it. జస్ట్ షార్ట్ ఏదైనా డైలాగ్ తెలుగులో సినిమాలో రీక్రియేట్. Rendu bullet lo, what was that? 2 బుల్లెట్లు 2 బుల్లెట్లు దిగితే నిజం అదే వస్తుంది రా. अरे बाप रे, मेरे को इतना याद नहीं है. मैं बुलेट निकाल अंदर डालूंगी ऐसा క్వశ్చన్ कुछ. ఆన్సర్ नहीं చేయాలి याद కదా. है, अभी नहीं याद है. हिंदी में बोलोगे तो याद है. You say little Hindi, no ना. Nah, भैया डायलॉग दोगे अभी तो I will say, but emotion is there. యాక్ట్ చేపిద్దాం ఒక Director షాట్ గారు- లేదంటే. యాక్ట్ చేపిద్దాం ఒక షాట్ లేదంటే అరే 2 బుల్లెట్లు దిగితే అదే బయటకు వస్తుంది. Rendu bullet lo आगे का నిజం नहीं బయటకు आता है, వస్తుందిరా. समझ जा. నిజం రియల్లీ బయటకు వస్తుందిరా. నిజం బయటకు వస్తుందిరా. బయటికి వస్తారు. 2 బుల్లెట్లు దించితే నిజం బయటకు వస్తుందిరా. What he said. ఎస్ లాంగ్వేజ్ బ్యారియర్ ఓకే నాకు అర్థమైంది. డైలాగ్ తో పని లేదు, ఎమోషన్ క్యాచ్ చేస్తే వెళ్ళిపోద్ది. ABCD వెళ్ళిపోద్ది. But I don't do that. I don't do ABCD. I do my lines. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫైనల్ గా మూవీ గురించి ఆడియన్స్ తెలుగులో మూవీ గురించి తెలుగులో మూవీ గురించి తెలుగులో ఐఎమ్ స్పీకింగ్. హీ విల్ సే ఫర్ మీ. No, please come Audience watch ki. the film. In there I have spoken Telugu. Na mast Telugu bola. You'll really enjoy it. I do speak very good Telugu in the movie, but please come and watch it for everything else other than glamour. There is glamour, but there is a lot of heart in the film, and I'm very excited for everybody to watch it and enjoy the film. డైరెక్టర్ గారు 24th మా సార్ పూరి గారి స్టైల్లో చెప్తే కొంచెం. ఎందుకంటే ఆయన నాదో స్టైల్ క్రియేట్ చేసుకున్నారు నన్ను. ఏదో నాకు నచ్చింది నాకు స్టైల్ చేసుకున్నాను కదా. సరే ఫైనల్లీ ఎన్ని అయినా కానీ ఎన్ని ఎదుర్కొన్నా కానీ ఫైనల్గా మూవీని అయితే డెలివరీ చేస్తున్నాం బయటికి. సో మా పరమపద సోపాన్ నా బేబీ 24th థియేటర్లో మీ ముందుకు వస్తుంది. అందరూ చూసి అంటే అలా చేసాం ఎలా చేసామని చెప్పను కానీ చూసి మీరు చెప్పండి నాకు అంతే. థ్యాంక్ యూ సో మచ్.